ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అంగపుత్రుండగు వేణుని చరిత్ర. అనగాత్మరాజార్షి అయినట్టి అయ్యంగ మీదిని విబుడశ్వమేధమఖము కావింప ఋత్విగ్ని కాయంబు చేత నాహూతమయ్యును సురవ్రాత మందునాత్మ హవిర్భాగ మందరాకుండినప్పుడు ఋత్విక్కులద్భుతంబు నందుచు యజమానుండైన యయ్యంగ మహీవరం చూసి రాజేంద్రు ఇట్లు త్రిదశులిదే పిలువంబడియును టివిరియాత్మ భాగములం పొందరారైరి భవ్యచరిత. ఏమి హేతువో ఇది మాకు నిరుంగంబడదు కనంగ హోమంబు దుష్టంబుగాదు మరియు. మహాత్మా, రాజర్షి అయిన అంగమహీపతి అశ్వమేధయాగం చేయడం మొదలుపెట్టగా ఋత్విక్కులంతా మంత్రాలతో దేవతల్ని ఆహ్వానించారు. అయితే హవిస్సులు స్వీకరించడానికి దేవతలు దిగిరాలేదు. ఋత్విక్కులు ఆశ్చర్యపోయారు. వారు యజ్ఞకర్త అయిన అంగరాజుతో ఇలా అన్నారు: రాజా, ఈ దేవతలు మనం పిలిచినా రావడం లేదు. హోమంలో ఏ విధమైన లోపము లేదు. వారు రాకపోవడానికి కారణం తెలియటం లేదు. ఈ హోమం చెడ్డది కాదు గదా. శ్రద్ధాయుక్తులై ధృతవ్రతులైన ఈ బ్రహ్మవాదుల చేత సంప్రయుక్తంబులైన ఈ ఛందస్సులు వీర్యవంతంబులై ఉన్నవి. ఇందు దేవతాపరాధం అనుమాత్రంబైన నిరుంగ. ఇట్టి చోటం కర్మ సాక్షులైన దేవతలు స్వకీయ భాగంబు అంగీకరింపకుండుటకు గతం వెయ్యదియో ఎనిన అయ్యంగుండు దుఃఖిత స్వాంతుండై తన్నిమిత్తంబు సదస్సుల నడుగందలంచి వార్ల అనుమతి బడసి మౌనంబు మాని ఇట్లనియే. ఈ వేదవాదులంతా శ్రద్ధతో దీక్షభూని ప్రయోగించిన వేదాలు శక్తిమంతాలైనవి. ఇందులో దేవతల పట్ల ఏ విధమైన దోషమూ లేదు. జరిగే ఈ వేద కర్మలన్నింటికీ దేవతలే సాక్షులు. వారు తమ తమ భాగాలను స్వీకరించకపోవడానికి కారణమేమో తెలియలేదని ఋత్విక్కులు చెప్పగా అంగరాజు దుఃఖించాడు. దానికి కారణమేమిటో సదస్సులను అడిగి తెలుసుకోదలచి వారి అనుమతితో మౌనాన్ని వీడి ఇలా అన్నాడు: అనఘ చరితులార యాహూతులయ్యు సుపర్వ గణములాత్మ భాగములను స్వీకరింపరేను శేషినాయపరాధ మెట్టిదని నవారలిట్టులనిరి. ఓ మహనీయులారా, నేను చేస్తున్న యజ్ఞంలో మనం దేవతలను ఆహ్వానించిన వారి వారి భాగాలను స్వీకరించడం లేదు. దీనికి నేను చేసిన అపరాధమేమిటి అని అడగగా వారు ఇలా సమాధానమిచ్చారు: నరనాథ, ఇదియు నిప్పుడు ఒరసిన దుష్కృతముగాదు పూర్వభవమునం భరంగిన దురితంబిది
యాధరమున నెరింగింతు మింత ధన్య చరిత్ర. ఓ రాజా, ఇది ఇప్పుడు జరిగిన దోషము కాదు, పూర్వజన్మలో చేసిన పాపము. పుణ్యాత్ముడవైన నీకు సవిస్తరంగా చెబుతాము అన్నారు సదస్సులు. నీవింతవాడవయ్యును భూవర సంతాన లాభమును బొందని నా దేవతలు యాగభాగములీవేళ భుజింపరైరి ఎందుకు నీవింత గొప్పవాడవైనా నీకు సంతానము లేనందువల్ల దేవతలు నీవు చేసిన ఈ యజ్ఞంలో హవిర్భాగాలను స్వీకరించడం లేదు. దీనికి నీవు పుత్రకామేష్టింగావించి పుత్రుంబడయు మట్లు నర్చిన దేవతాలాత్మభాగ మర్తినంగీకరింతురై యజ్ఞపురుషు హరి భజించిన సకల కార్యములుంగలుగు. పుత్రకామేష్టి అనే యాగాన్ని చేసి కుమారుని పొందినట్లయితే దేవతలంతా తమ భాగాలను స్వీకరిస్తారు. అలాంటి యజ్ఞపురుషుడైన శ్రీ మహావిష్ణువుని సేవిస్తే నీకు అన్ని పనులు సమకూరుతాయని సదస్సులు చెప్పారు. అనిన నాతండు సంతానార్థంబు శిపివిష్ట దేవతాకంబైన పురోడశంబుచే హోమంబు గావించినందదీయ హోమకుండంబునందు హేమమాల్యాంబర భరణుండైన పురుషుండు హిరణ్మయ పాత్రంబున సిద్ధ పాయసంబు గొనుచు ఉదయించినప్పుడు విప్రానుమతంబున నా రాజు తత్పాయసంబు అంజలిచే గ్రహించి సంతోషయుక్తుండగుచు భార్య కొసంగెనంత. సభలోని వారు ఇలా చెప్పగా అంగరాజు సంతానం కోసం శిపివిష్టుండనే పేరుగల విష్ణుదేవుణ్ణి ఆహ్వానించి పురోడశాన్ని హోమంలో అర్పించాడు. ఆ హోమగుండము నుండి జ్యోతిర్మయాలైన బంగారు మాలలు, అంబరాలు, ఆభరణాలు ధరించిన యజ్ఞపురుషుడు బంగారు పాత్రలో సిద్ధం చేసిన పాయసాన్ని తీసుకొని బయలువెడలాడు. అంగరాజు బ్రాహ్మణుల అనుమతితో ఆ పాయసాన్ని స్వీకరించి సంతోషంతో భార్యకిచ్చాడు. ఆ తర్వాత కమలదలాక్షి పాయసము గౌతుకమొప్పభుజించి భర్తృసంగమమునం కమలదలాయతాక్షి పాయసము గౌతుకమొప్పభుజించి భర్తృ సంగమమునం చేసి తతుక్షణము గర్భముందాల్చి కుమారుంగాంచే నక్కుమరుండు అంత మాతృజనకుండగు మృచువుంబోలిత నధర్మమునంజరించుచుండే గుణమండన వేనుండనంగ నిచ్చలు. ఆ అంగుని భార్య కుతూహలంతో ఆ పాయసాన్ని సేవించి భర్తతో దాంపత్య సుఖాన్ని పొంది గర్భం ధరించి కుమారుని ప్రసవించింది. అతడు అధర్మ మార్గములో భూమిపై తిరుగుతూ మాతామహుడైన మృత్యువులాగా తిరగసాగాడు. అతడే వేణుడు. వేణుని తల్లి సునీత మృత్యు పుత్రిక. అందువల్ల
వేణునికి మాతామహాలక్షణాలు కలిగాయి. హెనయంగ బాల్యమందుందన ఈడు కుమారులంగ్రీడంబోలి నిమ్మనమున భీతి లేక కృపమాలి పశుప్రకరంబు నొన్సు పోల్కిని నరికట్టి చంపుచును గిల్బిష లుబ్ధక వృత్తిమై శరాసన శరముల్ ధరించి మృగజాతి నసాదుగతిన్ వదియించుచున్. ఆ వేణుడు బాల్యం నుండి దుష్ట స్వభావం కలవాడు. తన ఈడు బాలురను ఆటపాటలకని పిలిచి గుంపులు గుంపులుగా చేర్చి విల్లంబులు ధరించి వారినందరినీ చంపేవాడు. జంతువులను వేటాడు బోయవాని వలె వేణుడు అట్టి పాపకృత్యంపై కుతూహలంతో తిరుగుతూ మృగాలను దుష్ట మార్గంలో చంపేవాడు. ఇట్లు మాతామహ దోషంబునం పాపవర్తనుండై చెరియించు కొడుకును చూసి యంగుండు వివిధ శాసనంబుల దండించియు అతని దుశ్చేష్టితంబులు మానుపంజాలక దుఃఖితాత్ముండై మనంబున వేణుని తల్లి సునీద ఆమె తండ్రి మృత్యువు చేసిన మహాదోషాల ఫలితంగా వేణుడు ఇలా తయారయ్యాడు. అంగరాజు పాపవర్తనుడైన కుమారుని అనేక విధాలుగా శాసించడానికి దండించడానికి విఫల ప్రయత్నం చేశాడు. అతని చెడ్డ పనులు మాన్పలేక మనసులో చాలా దుఃఖించాడు. అనయము నిట్టి కుపుత్రునింగని పరితాపంబుం బొందు కంటెను ధరలో అపమృత్యుండగుటొప్పును వనజాక్షు భజించు నట్టి వాండగు వాడు. దుష్టుడగు పుత్రుని వల్ల బాధపడటం కంటే సంతానము లేనివాడు కావడమే మేలు. అలా బాధపడే సంతానము లేనివాడు మహావిష్ణువును సేవించినట్టి వాడే అవుతాడు అని వెండియునిట్లని అని మరలా ఇలా అన్నాడు. జనులకు దుష్పుత్రకుని చేత నపకీర్తియు అధర్మమును సర్వజన విరోధమును మనోవ్యదయును ననయంబు ప్రాప్తించునట్టి కుపుత్ర మోహంబు విడువంజాలక బహుమాన సంగతింగను నివ్వండతని గేహంబు దుఃఖాలయంబునగునని మరియు నిట్లను మనుజుండు శోక స్థానమగు పుత్రుకథనం చేసి అనుపమ క్లేశభాజనం వైన గృహము విడుచుం కావున ఇట్టి వివేక హీనుండగు కుపుత్రు సుపుత్రుంగా ఆత్మలోదలంతు ననుచు నారాజు బహు దుఃఖితాత్ముండగుచు. చెడ్డ కుమారుని వలన అపకీర్తి అధర్మం కలుగుతాయి. అందరితో విరోధం మానసిక బాధ తప్పక ప్రాప్తిస్తాయి. చెడ్డ కుమారునిపై వ్యామోహం విడిచిపెట్టలేక వాణ్ణి ప్రేమగా చూడటానికి ప్రయత్నిస్తూ ఎవడు కాలక్షేపం చేస్తాడో అతని ఇల్లు సకల దుఃఖాలకు స్థానమవుతుంది అని మళ్ళీ ఇలా అనుకొన్నాడు. శోకం కలిగించే పుత్రుని వల్ల అనేక కష్టాలు కలుగుతాయి. తండ్రి ఇంటిని కూడా విడిచి వెళ్ళిపోతాడు. అందుచేత జ్ఞానహీనుడైన
చెడ్డ కొడుకునే మంచి కొడుకుగా భావిస్తున్నాను అని ఆ రాజు దుఃఖించాడు. తగు సుమహైశ్వర్యోదయమగు గృహమును ప్రజల నిద్ర నందిన భార్యన్ దిగవిడిసి ఎక్కడేనియు జగతీశుండు సనే నిశీద సమయమునందు. అధికమైన సంపదలతో అభివృద్ధి చెందే తన నివాసాన్ని, కొడుకును, ప్రజలను, నిద్రించే భార్యను కూడా వదిలిపెట్టి అర్ధరాత్రి వేళ అంగరాజు ఎక్కడికో వెళ్ళిపోయాడు. అంత దత్వృత్తాంతం వంతయు సుహృద్బాంధవ పురోహిత మాత్య ప్రభృతులైన ప్రజలెరింగి దుఃఖించుచున్న సమయంబున భూమి అందెల్ల ఎడలం తదన్వేషణం బాచరించి గూడుండైన పరమ పురుషునింగానలేక కుయోగి చందంబున నా రాజు బోడగాన లేక విపులోద్యోగులై మగిడి పురంబునకు వచ్చిరి. తదనంతరంబ అంగరాజు ఇల్లు వదిలి వెళ్ళాడనే విషయం తెలిసిన స్నేహితులు, బంధువులు, పురోహితులు, మంత్రులు మొదలైన ప్రజలంతా దుఃఖించారు. లోకమంతా వెదకించారు. ప్రయోజనం లేకపోయింది. సర్వజీవులలో అంతర్యామి అయిన పరమాత్ముని తెలుసుకోలేక భ్రష్ట యోగి వలె రాజును కనిపెట్టలేక అందరూ నిరాశులై నగరానికి తిరిగి వచ్చారు. ఆ తరువాత సమధిక బ్రహ్మనిష్టాతి గరిష్ఠులౌ భృగ్వాది మౌనీంద్ర బృంద మపుడు లోకావనైకావలోకనోత్సుకమౌట జనులు స్వరక్షక జన విభుండు లేమిం పశుప్రాయులై మెలంగుటంగని ఎంత వేణుని మాతయగు సునీద యనుమతి నకిల ప్రజావలి కప్రియుండైన నవ్వేను పట్టాభిషిక్తుంజేసి అంతటా మహితోగ్ర శాసనుండగు వేణుం బట్టంబు గట్టుట విని సమస్త తస్కరులు సర్పభీతి చేందలంగు మూషకములకైవడి నడంగిరి గహనములను. బ్రహ్మనిష్ఠాపరులైన మహానుభావులకు భృగువు మొదలైన మహర్షులు లోకాలను రక్షించాలనే ఏకాగ్ర బుద్ధితో ఆలోచించారు. కాపాడే రాజు లేకపోతే జనం పశుప్రాయులై ప్రవర్తించటం చూశారు. వేణుని తల్లి అయిన సునీదతో సంప్రదించి వేణుని రాజ్యాభిషిక్తుని చేశారు. కానీ ప్రజలకు ఆయన రాజ్యాధికారం ఇష్టం లేదు. ఆ వార్త విని పాముల వల్ల భయంతో పారిపోయే ఎలుకల వలె దేశంలోని దొంగలందరూ అడవులలోకి పారిపోయారు. రాజ్యానికి ప్రభువు లేకుండుట మంచిది కాదు. దుష్టుడైన ప్రభువునైనా తాత్కాలికంగా నియమిస్తే ప్రజలకు కొంత ఊరట. అంత నతండు పరువడి నష్టలోక పరిపాలక ముఖ్య విభూతియుక్తుండై పరంగి నృపాసనంబున విభాషితుండౌట స్వభావసిద్ధమై వరలు మహావలేపమున వారక సంతత మాననీయ సత్పురుషుల నెల్లనెందు పరిభూతులంజేయుచు నుండెనిచ్చలు. అష్టదిక్పాలకుల వైభవం పొంది లోక పరిపాలన చేసే వైభవాన్ని పొందిన
నీచుడైన వేణ మహారాజునకు రాజసహజమైన గర్వము బలిసింది. నిత్యం రాజ్యములు పూజార్హులు గౌరవభాజనులు అయిన సజ్జనులందరినీ అతడు పరాభవించసాగాడు. దిక్పాలకులు వీరు 8 మంది, 8 దిక్కులకు అధిపతులు. 1 ఇంద్రుడు, 2 అగ్ని, 3వాడు యముడు, 4 నిరుతి, 5వాడు వర్ణుడు, 6 వాయువు, 7 కుబేరుడు, 8 ఈశానుడు. మరియు నతండు భూగగన మార్గములందొక వేలనొక్కడే. మరియు నతండు భూగగన మార్గములందొక వేల నొక్కండే. ఎరదమునెక్కి కృమ్మరు నిరంకుశ వృత్తింజరించు మత్త సింధుర విభుపోల్కి మత్పురుష దూషిత వర్తన నొప్పుచున్ నిరంతర సృజనాపరాధ కృతి తత్పర మానసుండై క్రమంబునన్. ఆ వేనరాజు భూమి ఆకాశ మార్గాల్లో ఒంటరిగా రథంపై తిరిగేవాడు. నిరంకుశుడై మదగజం వలె సంచరిస్తూ పెద్దలు అసహ్యించుకునే విధంగా ప్రవర్తించేవాడు. నిరంతరం సజ్జనులకు అపరాధం చేయడంలో మనసు లగ్నం చేసేవాడు. స్వస్తి.